This is Srija Verma and I am from Srikakulam. My expected score according to the key prepared by our subject experts is 625 and I am expecting in Rangaraya Medical College, Kakinada. It is my dream college from the day one when I started my journey. So when I was searching for the institutes, నాకు ఒకటే మైండ్లో ఉండేది ఏంటంటే మంచి ఫిజిక్స్ ఫ్యాకల్టీ అండ్ ఓవరాల్గా మంచి ఎన్వైరన్మెంట్ అండ్ ఎక్కడ డిస్క్రిమినేట్ చేయకూడదు. మాకు లాస్ట్ డే వరకు ఈ ఆబ్జెక్టివ్స్ అనేది కాలేజ్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటూనే వచ్చారు. నేను ఎక్కడ ఏ రోజు రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వలేదు. ఈ కాలేజ్ కాకుండా ఇంకొక XYZ ప్లేస్కి వెళ్తే నాకు మంచిగా ఉంటుందేమో అని నాకైతే ఏ రోజు అనిపించలేదు. మై ఓవరాల్ ఎక్స్పీరియన్స్ విత్ ఎసెంట్ ఇస్ వండర్ఫుల్ ఐ వుడ్ సే. టీచర్స్ వచ్చేసరికి మాకు ఫస్ట్ ఇయర్ సుందర్ సార్ ఫిజిక్స్కి వచ్చేవారు. ఎక్సలెంట్ టీచింగ్, వెరీ స్లోగా చెప్పి ప్రతి ఒక్కరికి క్లాస్లో అర్థమయ్యేటట్టు చెప్తారు. బయాలజీ కూడా ఎక్సలెంట్ టీచింగ్. నీట్లో NCERTని డీకోడ్ చేయడం చాలా కష్టం. NCERT ప్రతి వర్డ్ టు వర్డ్ అండ్ లైన్ టు లైన్ టీచర్స్ డీకోడ్ చేసి చెప్పేవారు మాకు. అండ్ విత్ ఇన్ రియలీ ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ టైం తీసుకునే చెప్పేవారు. మరీ ఫాస్ట్గా కాదు, మరీ స్లోగా కాదు. కెమిస్ట్రీకి వచ్చేసరికి మాకు మా డైరెక్టర్ సార్ వచ్చేవారు. ఎక్సలెంట్ టీచింగ్. ఆయన కూడా ప్రతి రోజు మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతూ అంతా క్లాస్లో చాలా స్పీడ్ అండ్ స్పిరిట్ ఉండేది సార్ చెప్పడం వల్ల. ప్రతి ఒక్కళ్ళు మోటివేటెడ్గా ఉండేవాళ్ళు. నా చుట్టూ వాళ్ళు, నా ఫ్రెండ్స్, నా టీచర్స్ అందరూ కూడా నాకు బాగా హెల్ప్ చేసేవాళ్ళు. డౌట్ సాల్వింగ్కి వచ్చేసరికి ఎవ్రీ ఈవినింగ్ మాకు డౌట్స్ యూజువలీ చెప్పేవారు. సెకండ్ ఇయర్లో ఎవ్రీ పర్సన్ డౌట్ క్లారిఫై అయినట్టే సార్స్ అందరూ దే వుడ్ మేక్ ష్యూర్. అండ్ ఎప్పుడు కూడా మమ్మల్ని ఎవరిని డిస్క్రిమినేట్ చేయలేదు డౌట్స్ చెప్పేటప్పుడు కానీ ఎప్పుడు కానీ. కాలేజ్ మెటీరియల్ వచ్చేసరికి మా మెటీరియల్ అనేది నీట్ స్టాండర్డ్ కంటే కొంచెం ఎక్కువ ఉండేది. సో దట్ గేవ్ అస్ అ బెటర్ ఎడ్జ్ వైల్ పర్ఫార్మింగ్. టెస్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి మాకు మండే రివిజన్ టెస్ట్స్ అని పెట్టేవారు. దట్ వాజ్ అ రియలీ గేమ్ చేంజర్ అసలు రివైజ్ చేయడానికి. యూజువల్గా లాస్ట్ 3-4 months చాలామంది స్టూడెంట్స్ రివైజ్ చేయలేక నీట్ క్రాక్ అవ్వడం తప్పిపోతారు. సో మాకు సండే రివిజన్ చేసుకోవడం వల్ల, మండే టెస్ట్ రాయడం వల్ల లాస్ట్ 3 months మాకు ఆ ఇబ్బంది రాలేదు. బోర్డ్స్ తర్వాత చిన్న ఇనర్షియా అనేది వస్తుంది మనకి చదవడంలో. అదైతే నేను ఫేస్ చేయలేదు బికాస్ ఆఫ్ ద మండే క్యూములేటివ్ టెస్ట్. మేనేజ్మెంట్ వచ్చేసరికి అందరూ చాలా ఫ్లెక్సిబుల్ అండ్ వెరీ హెల్ప్ఫుల్. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మీ టీచర్స్తో కానీ ఎవరన్నాతో మాట్లాడుకోవచ్చు. దే వుడ్ జస్ట్ ఒక వర్డ్ అలా చెప్పేవారు. మెంటల్గా కూడా యూజువలీ ఈ టైంలో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అది నేను ఎక్కడ అంత ఫేస్ చేయలేదు బికాస్ ఆఫ్ మై ఫ్యాకల్టీ అండ్ మై మేనేజ్మెంట్ మెంబర్. నా డ్రీమ్ వచ్చేసి ఐ వాంట్ టు బికమ్ అన్ ఆప్థల్మాలజిస్ట్. ఇన్ వన్ వర్డ్, ఇఫ్ ఐ హ్యాడ్ టు డిస్క్రైబ్ ఎసెంట్ ఇన్ వన్ వర్డ్ ఇస్ నో రిగ్రెట్స్. ఒక్కరోజు కూడా మీకు అలా అనిపించదు మీకు ఎసెంట్లో ఎందుకు జాయిన్ అయ్యాను, వేరే ఇన్స్టిట్యూట్ ఎందుకు కాదని. దట్ వన్ నో రిగ్రెట్స్ ఇస్ ఎసెంట్. ఫర్ ద న్యూ నీట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారో ఐ వుడ్ కంప్లీట్లీ రికమెండ్ ఎసెంట్ ఫర్ దెమ్. సో ఐ థ్యాంక్ ఎసెంట్ for making my NEET journey extremely enjoyable and smooth.